హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ లాజిక్ తెలుగు ఛానల్. ఈ రోజు మన వీడియోలో బగ్ బౌంటీ హంటింగ్ ఎలా స్టార్ట్ చేయడం, దానికి ఏమేం ప్లాట్ఫామ్స్ అవైలబుల్లో ఉన్నాయి మరియు మనకి కావాల్సిన గైడెన్స్ ఏ వెబ్సైట్స్ నుంచి తీసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్ గా చూడబోతున్నాం. నేను ప్రీవియస్ వీడియోలో బగ్ బౌంటీ హంటింగ్ అంటే ఏంటి, బగ్ బౌంటీ హంటర్ అంటే ఎవరు, బగ్ బౌంటీ హంటింగ్ లో ఎంతవరకు సంపాదించవచ్చు అనే దాని మీద ఒక వీడియో చేసిన్నాను. మీరు కనుక చూడకున్నట్టయితే చూసేసి రండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. ఇప్పుడు బగ్ బౌంటీ హంటింగ్ చేసేదానికి ఏమేం ప్లాట్ఫామ్స్ అవైలబుల్లో ఉన్నాయో చూద్దాం. సో మొదటిది ఫేమస్ వెబ్సైట్ హ్యాకర్1. ఈ హ్యాకర్1 వెబ్సైట్ చూసారంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎంత యూస్ఫుల్ అంటే మీరు ఒక హ్యాకింగ్ చేయాలి లేదంటే నేర్చుకోవాలంటే ఈ హ్యాకర్1 అనే ఒకే వెబ్సైట్ మీకు ఎవరెవరైతే హ్యాకర్స్ ఏదైనా వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేసింటే ఆ వల్నరబిలిటీ యొక్క POCs అవన్నీ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో అవి ఎలా అని చూసేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ హ్యాకర్1 యాక్టివిటీ ఇది టైప్ చేయండి. ఇక్కడ చూసారంటే చాలా విధమైన వల్నరబిలిటీస్ యొక్క లిస్ట్ ఉంటుంది. ఈ హ్యాకర్1 ప్లాట్ఫామ్ లో ఏ యూజర్ చాలా మంది హ్యాకర్స్ లేదంటే సెక్యూరిటీ రీసెర్చర్స్ ఉంటారు. వీళ్ళంతా ఒక్కొక్క వెబ్సైట్ లో కనిపెట్టే ప్రతి బగ్ ని ఇక్కడ మనకి పబ్లిక్ గా రిలీజ్ చేస్తారు. ఈ బగ్ ని చూసి మనం ఒక్కొక్క వల్నరబిలిటీని ఎలా చేశారు అనే ఆ టెక్నిక్స్ అన్ని మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఫస్ట్ OS కమాండ్ ఇంజెక్షన్. సో ఈ బగ్ ఎలా కనిపెట్టారు అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసారంటే OS కమాండ్ ఇంజెక్షన్ at cweb.gold.razor.com. సో ఈ వెబ్సైట్ లో వచ్చి ఈ కమాండ్ ఇంజెక్షన్ అనే వల్నరబిలిటీ కనిపెట్టారనమాట. ఇక్కడ చూసారంటే ఇది ఎప్పుడు ఈ వల్నరబిలిటీని సబ్మిట్ చేశాడు, అతనికి ఎంత బౌంటీ వచ్చింది అది అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసారంటే $2000 బౌంటీగా ఇచ్చారు. వల్నరబిలిటీ నేమ్ ఇది. సో అది ఎలా కనిపెట్టాడు అనే దాన్ని చూద్దాం. ఇక్కడ వచ్చి ఇతను సింపుల్ గా లింక్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసారంటే ఇతను ఏం చేశాడు, ఈ రూట్ మీ ఛాలెంజెస్ దాంట్లో నుంచి వల్నరబిలిటీ ప్రాక్టీస్ చేసి ఆ వల్నరబిలిటీని ఈ razor.com మీద ప్రయోగించాడు. అతనికి $2000 బౌంటీ దొరికింది. సో ఈ ఛాలెంజెస్ ఏంటి అనేసి ఒకసారి చూసేసి వద్దాం. సో మనం హ్యాకర్1 లో మనం ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేసే ముందు అది మనకి మాదిరి అలర్ట్ పంపిస్తుంది, మీరు వేరే సైట్ కి రీడైరెక్ట్ అవుతున్నారు హ్యాకర్1 నుంచి అనేసి. సో ఇక్కడ చూసారంటే ఇతను కమాండ్ ఇంజెక్షన్ అనే వల్నరబిలిటీని ప్రాక్టీస్ చేశాడు. ఇక్కడ PHP కమాండ్ ఇంజెక్షన్ లో పింగ్ సర్వీస్. సో ఇదే సిమిలర్ వల్నరబిలిటీని అక్కడ రెప్లికేట్ చేశారనమాట. రూట్ మీ అనేది ఏంటని చూసామంటే ఇది ఒక CTF ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు చాలా విధమైన వల్నరబిలిటీస్ ప్రాక్టీస్ చేసేదానికి వీలవుతుంది. ఈ రూట్ మీ ఛాలెంజెస్ అనేది పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. దీని మీద వీడియో చేయాలనుకున్నా కానీ ఈ రూట్ మీ ఛాలెంజెస్ మీద వీడియోస్ చేయకూడదు అనేది వెబ్సైట్ యొక్క ప్రైవసీ పాలసీ. ప్లస్ దీని వల్ల స్పాయిల్ అవుతుంది ప్రతి ఒక్క లెర్నింగ్. సో అందువల్ల దీని మీద ఏం వీడియోస్ చేయని వల్ల కాదు. సో మీరు ఒకసారి ఈ వెబ్సైట్ ని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఇక్కడ చాలా విధమైన ఛాలెంజెస్ మీకు కనపడుతుంది. వెబ్ కానీ మొబైల్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో జస్ట్ సెకండ్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారంటే ఛాలెంజెస్ కింద అప్లికేషన్ మీద పైథాన్, క్రాకింగ్, క్రిప్టోగ్రఫీ ప్రతి దాని మీద మీకు ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ప్రతి ఛాలెంజ్ ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ప్లస్ రియల్ టైమ్ గా కూడా ఉంటాయి. సో ఐ హోప్ మీరు ఈ ఛాలెంజెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారనుకుంటున్నాను. ఇంకొక రిపోర్ట్ తీసుకొని చూద్దాం ఎలా ఉందో అనేసి. ఇది SXSS అంటే స్టోర్డ్ ఎక్సెసెస్. సో దాన్ని అలా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసారంటే ఇతనికి $250 వచ్చింది అది. సో అతను ఎలా కనిపెట్టాడు అనేది
ఇతను కూడా ఏమి మెన్షన్ చేయట్లేదు. చూద్దాం వేరే రిపోర్ట్లో ఎవరైనా మెన్షన్ చేశారో స్టెప్స్. ఈ మాదిరి కొందరు రీసెర్చర్స్ వచ్చి స్టెప్ బై స్టెప్ గా పెడతారు, కొందరు రీసెర్చర్స్ స్టెప్ బై స్టెప్ గా పెట్టారు, జస్ట్ అట్టే వదిలేస్తారు. సో ఇక్కడ చూసారంటే చాలా డీటెయిల్ గా ఇచ్చిండారు ఇతను ఎలా చేశాడు, ఏం క్వరీ బ్రేక్ చేసింది SQL ఇంజెక్షన్ కి, సో అనేది చాలా డీటెయిల్ గా ఇక్కడ ఇచ్చాడు. ఏ రిక్వెస్ట్, ఏ పారామీటర్ అనేది కూడా ఇక్కడ ఇతను హైలైట్ చేసిండారు అనమాట. సో ఈ విధంగా మీరు HackerOne ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని ఒక్కొక్క వల్నరబిలిటీని వెతికి దానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ ఎలా రీప్రొడ్యూస్ చేయాలి అనేది మీరు నేర్చుకోవచ్చు. సో నేను మీకు ఇంకొక డార్కింగ్ నేర్పిస్తాను, దాని ద్వారా మీరు కావాల్సిన ప్రతి వల్నరబిలిటీ గురించి నేర్చుకోవచ్చు. సో దానికి site:/HackerOne.com అని ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏదైతే వల్నరబిలిటీ యొక్క స్టెప్ బై స్టెప్ ఆ రిప్రొడ్యూస్ లేదా ఆ ఒక్కొక్క స్టెప్ ఎలా చేయాలి అనేది నేర్చుకునేదానికి ఆ వల్నరబిలిటీ పేరు నేను జస్ట్ SSRF అని మెన్షన్ చేస్తాను. SSRF అంటే సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ. సో ఈ HackerOne.com లో ఈ సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ మీద ఏదైతే వల్నరబిలిటీస్ రిపోర్ట్స్ ఉన్నాయో ఆ అన్ని రిపోర్ట్స్ ని మనకి ఇక్కడ లిస్ట్ చేసి చూపిస్తుంది గూగుల్. ఇక్కడ చూసారంటే మీరే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూసారంటే SSRF యొక్క POC ఇచ్చిండారు. ఇది ఇతనికి గోస్ట్ CMS మీద దొరికినది. దానికి బౌంటీ వచ్చి ఏమీ డిస్క్లోజ్ చేయలేదు, కానీ స్టెప్ బై స్టెప్ ఎక్కడ కనుక్కున్నాడు, ఈ పర్టికులర్ మాడ్యూల్లో ఉంది ఎలా అనేది మొత్తం డీటెయిల్ గా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ చూసారంటే సోర్స్ కోడ్ కూడా ఇచ్చాడు ఎక్కడ ఈ వల్నరబిలిటీ ఉంది అనేసి. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క వల్నరబిలిటీ కనుక్కునేది ఎలా అనేసి మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీని తర్వాత ఇంకేం ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చూద్దాం. బగ్క్రౌడ్, ఇది ఇంకొక ఫేమస్ ప్లాట్ఫామ్ అనమాట. HackerOne ఈ బగ్క్రౌడ్ రెండు ఎప్పుడు కాంపిటీషన్ లో ఉంటాయి. చాలా మంది బగ్ బౌంటీ హంటర్స్ లేదంటే సెక్యూరిటీ రీసెర్చర్స్ అంతా ఈ రెండు ప్లాట్ఫామ్స్ లోనే మీకు కామన్ గా కనబడుతూ ఉంటారు. సో కానీ ఇక్కడ ఈ బగ్క్రౌడ్ లో ఉండే ఒకటే విషయం ఏంటంటే వీళ్ళు ఏమైనా వల్నరబిలిటీస్ డిస్క్లోజ్ చేయరు బయట. సో అంతగా మీకు డిస్క్లోజ్ చేయరు. మీరు కనుక ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ లో ఉంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. కానీ ఈ బగ్క్రౌడ్ లో మీకు చాలా రిసోర్సెస్ ఇస్తారు ఫ్రీగా. సో మీరు ఆ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసాము. ఈ రిసోర్సెస్ లో వెళ్దాం. రిసోర్సెస్ లో చూస్తే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బగ్ బౌంటీ, నేను చేసే ఏ విషయం వచ్చి నేను అంత ప్రిపేర్ చేసి పెట్టి నేను చేయట్లేదు. ఎందుకంటే నేను ప్రిపేర్నెస్ గా చేశానంటే నా కొంచెం ఇన్ఫర్మేషన్ తోనే లిమిట్ అయిపోతాను. అందుకోసమే నేను ప్రతి ఇన్ఫర్మేషన్ ని రియల్ టైమ్ గా చేస్తున్నాను. సో దట్ మీకు లెర్నింగ్ అనేది చాలా బాగా ఉండాలి అనే ఒక పర్స్పెక్టివ్ వల్ల. సో ఇక్కడ చూసారంటే వీళ్ళ యొక్క అన్కవర్ బగ్ బౌంటీ హంటింగ్ స్కిల్స్ అనేది వీళ్ళు మీకు కొన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేశారు. దీనికంటే ఇప్పుడు వీళ్ళ యొక్క గిటబ్ రెపాజిటరీ చూపిస్తాను, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇది బగ్క్రౌడ్ యూనివర్సిటీ. దీంట్లో చూసారంటే మీకు ప్రతి వల్నరబిలిటీ, ఏమేం వల్నరబిలిటీ ఒక వెబ్ అప్లికేషన్ లో రిపోర్ట్ చేయొచ్చు, ఏమేం వల్నరబిలిటీ ఉన్నది, దానికి ఏమేం ల్యాబ్స్ ఉన్నాయి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డ్ చేశారనమాట. ఇక్కడ చూసారంటే ఇక్కడ మాడ్యూల్స్, ఇంట్రడక్షన్ టు బగ్క్రౌడ్. సో ఇప్పుడు బబ్సూట్ యొక్క ఇంట్రడక్షన్, దానికి కావాల్సిన స్లైడ్స్, వీడియో. నేను డార్క్ రీడర్ యూజ్ చేస్తున్నాను, సో అందువల్ల మీకు కొంచెం ఈ వైట్ బ్లాక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వియర్డ్నెస్ క్రియేట్ చేసుకోవచ్చు, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది బగ్క్రౌడ్ వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రెసెంటేషన్ అనమాట ఈ బబ్సూట్ మీద. సో ఒక్కొక్క ఫైల్ ఎలా యూజ్ చేయాలి, బబ్సూట్ లోని కొన్ని స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ అన్నిటి గురించి మీకు వీళ్ళు స్లైడ్స్ పెట్టిండారు. సో వీడియోస్ చూసారంటే సో ఇక్కడ వీళ్ళు కొన్ని వీడియోస్ కూడా అవైలబుల్లో పెట్టారు మీకోసం. సో ఈ విధంగా మీరు ఈ బగ్క్రౌడ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను.
ఇక్కడ ఉండే ప్రతి వల్నరబుల్, ఇక్కడ సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ, అసెట్స్, XML ఎక్స్టర్నల్ ఎంటిటీ, జస్ట్ మీరు ఈ వల్నరబిలిటీ మీద క్లిక్ చేసినా కూడా మీకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి ముందు సో ఇక్కడ చూసారంటే రెకాన్ ఎలా చేయాలి, రెకనసెన్స్ మరియు డిస్కవరీ అంటే ఒక అప్లికేషన్ లోని ఫైల్స్, జేఎస్ ఫైల్స్ లేదంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ లైక్ దట్ లీక్ అవుతుంది అనమాట. దాన్ని ఎలా కనిపెట్టాలి అనే దానికి కావాల్సిన ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ అన్ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను బక్రౌడ్ యొక్క ఇంపార్టెంట్ విషయం ఒకటి చూపిస్తాను, విఆర్టీ. సో ఈ బక్రౌడ్ యొక్క విఆర్టీ అనేది ఏందో చూద్దాం. ఇప్పుడు ఈ బక్రౌడ్ విఆర్టీ అనేది ఏం లేదు, దీంట్లో ప్రతి వల్నరబిలిటీ, ఏ వల్నరబిలిటీ P1 పోతుంది, ఏ వల్నరబిలిటీ P2 అనే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ లిస్ట్ గా ఇస్తారనమాట. ఇది కాదు, ఒక నిమిషం. సో ఇక్కడ మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసారంటే P1 బగ్ ఏది, P2 బగ్ ఏంది, P3 బగ్ ఏ కేటగిరీకి వస్తుంది అనే కేటగిరీ వైజ్ ఏమేం వల్నరబిలిటీ, ఒక్కొక్క కేటగిరీ కింద ఏం వల్నరబిలిటీ ఉంది అనేది డీటెయిల్ గా ఇచ్చారు. ఇక్కడ చూసారంటే ఫస్ట్ సర్వర్ సెక్యూరిటీ మిస్కన్ఫిగరేషన్, ఈ కేటగిరీ కింద యూజింగ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఏం వల్నరబిలిటీ ఉండొచ్చు, ఏ స్పెసిఫిక్ వల్నరబిలిటీ ఉంది, మళ్ళీ దాని యొక్క వ్యాలిడేషను. మళ్ళీ ఇక్కడ చూసారంటే సర్వర్ సైడ్ ఇంజెక్షన్, దాంట్లో SQL ఇంజెక్షన్, XML, ప్రతిదీ ఒక్కొక్క వల్నరబిలిటీ దాని యొక్క కేటగిరీ, దాని లోపల ఉండే సబ్ కేటగిరీ, మరియు ఈ వల్నరబిలిటీ వల్ల మనకి ఏం లీకేజ్ అవ్వచ్చు, ఏ డేటా లీక్ అవుతుంది అనే దాని గురించి చాలా డీటెయిల్ గా ఇచ్చారు. మీరు కనుక బగ్ బౌంటీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ ప్రోగ్రామ్ ని డీటెయిల్ గా పెట్టుకొని దీంట్లో ఉండే ప్రతి దాన్ని ఒక POC స్టెప్స్ ఎలా కనిపెట్టాలి అనే దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేశారంటే గూగుల్ ద్వారా మీకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ లెర్నింగ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫేమస్ ప్లాట్ఫామ్ చూసారంటే సినాక్. మీరు లింక్డ్ఇన్ లో కనుక వెళ్ళారంటే జస్ట్ లింక్డ్ఇన్ లో వెళ్ళేసి ఈ సినాక్ రెడ్ టీమర్ అని ఎంటర్ చేయండి. మీకు ఎన్ని ప్రొఫైల్స్ వస్తాయంటే మీరు అమేజింగ్, చాలా అంటే చాలా రిజల్ట్స్ వస్తాయి. నేను సినాక్ రెడ్ టీమ్ మెంబర్ని. సో సినాక్ రెడ్ టీమ్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఇప్పుడు HackerOne బక్రౌడ్ ఎలా చేస్తున్నారు ఆ మాదిరిగానే సేమ్ అప్రోచ్, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు, ప్లస్ చాలా హైలీ స్కిల్డ్ లేదంటే మంచి క్వాలిఫికేషన్స్ ఉండే సెక్యూరిటీ రీసెర్చర్స్ లేదంటే హ్యాకర్స్ మటుకే హైర్ చేసి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసి దాని తరువాతనే ఈ ప్లాట్ఫామ్ లోకి అలో చేస్తారు. మీరు కనుక సినాక్ లో జాయిన్ అవ్వాలంటే మీరు ఒకటి OSCP సర్టిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే బగ్ బౌంటీ హంటింగ్ మీద మీ యొక్క మంచి రెపో ఉండాలి. HackerOne లో కానీ బక్రౌడ్ లో కానీ మంచి రేటింగ్ ఉంటూ చాలా హాల్ ఆఫ్ ఫేమ్స్ ఉండాలి, లేదంటే చాలా CVE IDs ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మిమ్మల్ని సినాక్ లో హైర్ చేస్తారు. ఈ సినాక్ లో అప్లై చేయాలంటే మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నట్టుగా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో సినాక్ లో మీకు ఈ విధమైన రూల్స్ ఉన్నాయి కొన్ని. సినాక్ లో ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వలేరు, అదే సినాక్ యొక్క స్పెషాలిటీ. ఇవి కాకుండా ఇంకా మనకి బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమేమి బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనే దాన్ని వెరిఫై చేసుకునేది ఒక చిన్న డాక్ యూజ్ చేసి మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని డబుల్ కోట్స్ లో ఎన్క్లోజ్ చేసి సెర్చ్ చేశారంటే ఆ పదం మటుకు స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడైతే ఉందో ఆ అన్ని సైట్స్ ని గూగుల్ ఇండెక్స్ చేసి మీకు చూపిస్తుంది. నేను ఎందుకు ఆ లిస్ట్ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ యొక్క లిస్ట్ మొత్తం నాకు తెలుసు, కాకపోతే నేను ఎందుకు దాన్ని మీకు డైరెక్ట్ గా చూపించట్లేదంటే దీని ద్వారా గూగుల్లో ఒక విషయాన్ని ఎలా వెతకాలి అనే దాన్ని మీరు లెర్న్ చేసుకొని మీ యొక్క స్కిల్స్ పెంచుకోవాలి అనే ఒక పర్స్పెక్టివ్ కోసమే నేను ఇలా మీకు చేసి చూపిస్తున్నాను.
సో హోప్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. రేపు మీరు ఏదైనా ఒక విషయం వెతుకుతున్నారు, సిఎస్ఆర్ఎఫ్ యొక్క పిఓసి కావాలి అదే అన్నప్పుడు ఈ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ ప్లేస్ లో సిఎస్ఆర్ఎఫ్ పిఓసి అని ఎంటర్ చేసి డబుల్ కోట్స్ లోపల సిఎస్ఆర్ఎఫ్ పిఓసి, సో ఇక్కడ చూసారంటే ఇదే డబుల్ కోట్స్ మధ్య సిఎస్ఆర్ఎఫ్ పిఓసి అని ఎంటర్ చేశారంటే ఇక్కడ చూసారు చాలా వెబ్సైట్స్ వచ్చాయి సిఎస్ఆర్ఎఫ్ జనరేట్ చేసేది ఎలా అనేసి. సో ఈ విధంగా మీరు యూస్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీగా వెతకేదానికి యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డబుల్ కోట్స్ లో పెట్టడానికి డబుల్ కోట్స్ లో లేని దానికి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ చూసారంటే సేమ్ జనరేట్ సిఎస్ఆర్ పిఓసి వచ్చింది, కానీ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. అదే మీరు కనుక డబుల్ కోట్స్ లో ఎన్క్లోజ్ చేస్తే రిజల్ట్స్ చూడండి చాలా వేరియేషన్ ఉంది. సో ఇదే మీకు ఒక లెర్నింగ్ అన్నమాట. సో ఇతను ఈ రిజల్ట్స్ లో మనకి బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ గురించి ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఇతను ఏం చేస్తా ఫస్ట్ హ్యాకర్1, తర్వాత బగ్ క్రౌడ్, సినాక్, తర్వాత కోబాల్ట్ బగ్ బౌంటీ ఇదేందో చూద్దాం మనం ఒకసారి. మళ్ళా సేఫ్ హ్యాట్స్, ఇవి కాకుండా ఓపెన్ బగ్ బౌంటీ, మళ్ళీ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ మీద. సో మళ్ళీ ఇంకా ఇక్కడ ఉండే ఇంకా మిగతా రిజల్ట్స్ ఒకసారి బ్రౌజ్ చేసి చూద్దాం, మిగతా దాంట్లో మనకి ఏమేమి కనబడుతున్నాయి అని. ఇక్కడ ఇంకొక రిజల్ట్ ఉంది, టాప్ 6 బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్. చూసారంటే టాప్ 5 సో ఈ బగ్ బౌంటీ హంటింగ్ లో మనకి చాలా విధమైన వెరైటీస్ ఉన్నాయి. కొన్ని చూసారంటే రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్స్ ఉంటాయి, వల్నరబిలిటీ డిస్క్లోజర్ పాలసీ ఉంటాయి, ఈ విధంగా చాలా ఉంటాయి. ఒక్కొక్క హ్యాకర్ వచ్చి ఒక్కొక్క విధంగా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఈ దగ్గర అంత మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో ఒక్కొక్క హ్యాకర్ అనే అతను అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది కింద ఉంది, చాలా ఒకడే పెట్టినాడు. ఫస్ట్ హ్యాకర్1, బగ్ క్రౌడ్, సేఫ్ హ్యాట్స్, ఇంటిగ్రిటీ. ఈ ఇంటిగ్రిటీ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి, కొంతసేపులో మనం దాని గురించి చూద్దాం. సినాక్, సో ఇవి అన్ని జనరిక్ ప్లాట్ఫామ్స్. ఇంకా మీరు చాలా హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క వెబ్సైట్స్ లో వెళ్ళి లేదంటే గూగుల్ డాక్స్ పెట్టి రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పాలసీస్ మరియు వల్నరబిలిటీ డిస్క్లోజర్ పాలసీస్ ఏ వెబ్సైట్స్ లో హోస్ట్ చేశారు అనే దాన్ని వెతికి మరి అక్కడ వెళ్ళి వెబ్సైట్ పెన్ టెస్ట్ చేస్తారనమాట. అప్పుడు వచ్చి అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సో బౌంటీ ఎక్కువ దొరుకుతుంది అనేసి ఆ ఒక ఆస్పెక్ట్ లో. సో ఓకే, సో ఇదే వ్యూవర్స్ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా. సో ఇప్పుడు మనం ఒక బగ్ బౌంటీ హంటింగ్ ఎలా చేయాలి, ఏ వెబ్సైట్స్ లో వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనే దాన్ని చూపిస్తాం. ఇప్పుడు బగ్ బౌంటీ టిప్స్ మీద మనం ఫస్ట్ వెబ్సైట్ చూద్దాం. ఇక్కడ చూసారంటే ఇది ఒక గిట్ బుక్. ఇతను బగ్ బౌంటీ టిప్స్ మీద ఒక గిట్ బుక్ ని సెటప్ చేసిండారు. దీంట్లో చూసారంటే మీరు ఏదైతే టెక్నిక్ నేర్చుకోవాలో దానికి కావాల్సిన టిప్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూసారంటే OSINT రెకాన్ అని ఉంది, ఇక్కడ లిస్ట్ ఆఫ్ టిప్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఈ టిప్స్ కనుక మీరు బ్రౌజ్ చేసినట్టయితే మీకు ఒక్కొక్క విషయాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా పెన్ టెస్ట్ చేస్తారు మిగతా హ్యాకర్స్ అనేదాన్ని మీరు నేర్చుకోవచ్చు. చూసారంటే ఇవన్నీ కంప్లీట్ గా ట్విట్టర్ ట్వీట్స్. సో మీరు దీన్ని చూసి మీరు చాలా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే సర్వర్స్, ఈ వల్నరబిలిటీ పేరు చూద్దాం. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ రిలేటెడ్ గా చాలా టిప్స్ ఉన్నాయి. సో ఈ టిప్స్ అన్ని మీరు బ్రౌజ్ చేసి మీరు నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే చూసారంటే బగ్ బౌంటీ hunter.net. దీంట్లో చూసారంటే బగ్ బౌంటీ టిప్స్ ప్రతి హవర్ బేసిస్ గా అప్డేట్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ అప్డేటెడ్ ఎవ్రీ హవర్ అని ఉంది. ప్లస్ ఇదేం చేస్తుందంటే ఎక్సెసెస్, ఈ మాదిరి బగ్ బౌంటీ టిప్స్ అలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఉండే ప్రతి వెబ్సైట్ ని లేదంటే ఆ ఆర్టికల్ ని ఇక్కడ ఇండెక్స్ చేసి పెడుతుంది. సో ఇక్కడ చూసారంటే ఈ ఇండెక్స్ లో మన వెబ్సైట్ పేరు కూడా ఉందన్నమాట. సో దీన్ని ఇక్కడ డైరెక్ట్ లింక్ క్లిక్ చేసామంటే మనం ఆ వెబ్సైట్ లోకి వస్తాం, ఈ ఆర్టికల్ ఎక్కడైతే ఉందో. సో ఇక్కడ చూసారంటే ఆ కంప్లీట్ ఆ గిట్హబ్ ఆర్టికల్ అనమాట, ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సో ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్ ని యూజ్ చేసి మీకు కావాల్సిన ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.
నేను ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్ యొక్క మైండ్ మ్యాప్స్ ని చూపించబోతున్నాను. సో ఇది చూసారంటే, సో ఇక్కడ చూసారంటే కలెక్షన్ ఆఫ్ బగ్ బౌంటీ టిప్స్ విల్ బి అప్డేటెడ్ డైలీ. సో ఇక్కడ చూసారంటే ఏమేమి ఒక్కొక్క పెన్ టెస్ట్ యొక్క మైండ్ మ్యాప్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఐపీ అడ్రస్ నుంచి ఎలా స్టార్ట్ అవ్వాలి, ఒక్కొక్క విషయం చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఈ వెబ్సైట్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ రెకాన్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ ఇమేజ్ వచ్చి రెకాన్ మ్యాప్. మీరు ఒక వెబ్సైట్ ని రెకాన్ చేసేటప్పుడు ఏమేమి మెథడ్స్ చేయాలి, ఎలా రెకాన్ చేయాలి అనే దాని యొక్క స్టెప్స్ ఇక్కడ ఉంది రెకాన్ మ్యాప్. రెండోది చూసారంటే ఈ రెండు రెకనసెన్స్ బేసిస్ గా. సో ఇవి మిగతా వెబ్సైట్స్, మిగతా పెన్ టెస్ట్ యొక్క మైండ్ మ్యాప్స్ అనమాట. మీరు ఇవన్నీ నేను ఊరిక పైన మీకు చూపిస్తున్నాను. మీరు ఒక్కొక్క విషయాన్ని కొంచెం డీప్ గా వెళ్ళి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థమవుతుంది ఈ హ్యాకింగ్ లో ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, ఒక్కొక్క హ్యాకర్ ఎంత నేర్చుకుంటూ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు అనేది మీకు కొంచెం డీటెయిల్ గా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ ఏమేమి పెన్ టెస్ట్ మేము చేస్తామో అవన్నీ మెన్షన్ చేస్తున్నారు. ఈ వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, విండోస్ థిక్ క్లయింట్ అప్లికేషన్స్, ప్రతి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనం పెన్ టెస్ట్ చేసేదానికి, నేర్చుకునేదానికి. సో మేమంతా చూసారంటే ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాము. సో ఇట్ ఈస్ లైక్ మాకు ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి, జస్ట్ ఏదో ఊరికి ఒక రోజు నేర్చుకున్నాము వదిలాము అనే ఆ పర్స్పెక్టివ్ అయితే మా దగ్గర ఉండదు. ఇది ఒక మంచి యూస్ఫుల్ వెబ్సైట్, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ వెబ్సైట్ చూసారంటే బగ్ బౌంటీ చీట్ షీట్స్. ఇక్కడ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ రెపాసిటరీ. ఎస్పెషల్ గా మీకు ప్రతి వల్నరబిలిటీ యొక్క మీకు ఇక్కడ చూసారంటే ప్రతి వల్నరబిలిటీ యొక్క ఏమేమి కమాండ్స్ వాడాలి, ఎలా చేయాలి ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క అటాక్ ని, సో దాన్ని ప్రతిదీ ఇక్కడ పెట్టిండారు. సో ఏపీకే టూల్ లింక్ ఫైండర్. ఏపీకే టూల్ అనేది ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి కదా, .apk ఫైల్స్, దాన్ని డీకంపైల్ చేసేదానికి వాడతారు. సో ప్రతి టూల్ ఎలా వాడాలి అనే దాని యొక్క కమాండ్స్ ని ఇక్కడ మెన్షన్ చేసిండారు. ఇప్పుడు SSRF మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారంటే SSRF యొక్క ఎలా అటాక్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది అనే ఆ స్టెప్స్ కూడా ఇక్కడ బైపాస్ ఎలా చేయాలి అనేది అన్ని డీటెయిల్ గా ఉన్నాయన్నమాట. సో ఈ రెపాసిటరీని ఎక్స్ప్లోర్ చేయడం మిస్ అవ్వద్దు. ఇక్కడ చూసారంటే ఈ ఆర్టికల్లో మీకు ఏమేమి టూల్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్ గా ఉంటుంది ఈ ఆర్టికల్లో. సబ్లిస్టర్ ప్లస్ యాక్బటన్. ఇది ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి పెద్ద కంపెనీల్లో. ఆ డొమైన్స్ లో ఏ డొమైన్ వర్కింగ్ లో ఉంది, ఏ డొమైన్ వర్కింగ్ లేదు అనే దాన్ని ఈ రెండింటిని యూజ్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. దీని గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోస్ లో చేస్తాను. ప్రతి ఒక్క టెక్నిక్ గురించి నేను డీటెయిల్ గా బగ్ బౌంటీ హంటర్ అవ్వాలంటే మీరు ఏమేమి నేర్చుకోవాలి, దానికి ఎలా అప్రోచ్ చేయాలి అనే దాని గురించి కూడా వీడియో చేయబోతున్నాను. సో దాంట్లో మీకు ఇంకా డీటెయిల్ గా కవర్ చేస్తాను. సో ఇక్కడ ప్రతి టూల్స్ గురించి కవర్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను ఇచ్చే ప్రతి లింక్ వచ్చి మీకు చాలా ఫైన్ గ్రైండ్ అనమాట. అంటే చాలా మోస్ట్ స్పెసిఫిక్ గా ఇంపార్టెంట్ గా ఉండే మెటీరియల్స్ మటుకే నేను తీసి ఇచ్చాను. ఈ ఇంటర్నెట్ లో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ చూసారంటే మీకు అనిపిస్తుంది ఇది ఇంకా ఎప్పుడు చేయలేమరా అన్నట్టుగా వస్తుంది. కానీ అన్ని చాలా సింప్లిఫైడ్. కాకపోతే ఒక విషయం మీద మీకు ట్యుటోరియల్స్ అనేది గూగుల్లోనే దొరుకుతాయి, మీరు జస్ట్ బ్రౌజ్ చేయగానే. సో మీరు అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టార్టింగ్ ఫేజ్ లో ఈ బేసిక్ దాన్ని పెట్టి మీరు బ్రౌజ్ చేస్తేనే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. సో ఈ బగ్ బైట్స్ ఇంటెగ్రిటీ అనేది చాలా స్పెషల్ అనమాట. ఎందువల్ల అంటే ఈ బగ్ బైట్స్ ఇంటెగ్రిటీ అనేది వీళ్ళు ప్రతి వీక్ బగ్ బైట్స్ మీద ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఆ వారంలో ఏదైతే ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ గా ఉండింది, టాప్ బౌంటీ ఏదైతే ఉండింది అనే దాని గురించి టూల్స్ మరియు టెక్నిక్స్ అనేది ఒక్కొక్కటి కేటగిరీ వైజ్ గా మీకు కవర్ చేసి పెట్టింటారు. సో ప్రతి వారం మేము కూడా దీన్ని మిస్ అవ్వకుండా మేము చదువుతూ ఉంటాము. మీరు తప్పకుండా చదవండి, దాన్ని బట్టి మీకు ఒక మంచి హ్యాకర్ అవ్వచ్చు. ఇదంతా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో ఈ బగ్ బైట్స్ ని కంపల్సరీగా ఫాలో చేయండి, దాన్ని బట్టి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూసారంటే
బగ్ బౌంటీ హంటింగ్ చేసేదానికి కావాల్సిన ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి? సో ఈ బుక్స్ గురించి చూసారంటే మెయిన్ గా 2 లేదా 3 బుక్స్ చాలు. ఫస్ట్ వన్ చూసారంటే వెబ్ అప్లికేషన్ హ్యాకర్ హ్యాండ్ బుక్, మోడర్న్ వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ మరియు వెబ్ హ్యాకింగ్ 101. ఈ మూడు బుక్స్ గురించి నేను డీటెయిల్ గా చదివాను. సో ఈ వెబ్ అప్లికేషన్ బుక్ చూసారంటే మీకు బేసిక్ నుంచి ఒక వెబ్సైట్ లో ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో సెక్యూరిటీ పాలసీస్ ఏమేమి ఉంటాయి, బ్రౌజర్లో ఏం సెక్యూరిటీ పాలసీస్ ఉంటాయి అనే దాన్ని ప్రతి ఇన్ డీటెయిల్ గా కవర్ చేసి ఉంటారు. మీరు ప్రాక్టికల్ గా నేర్చుకునే వాళ్ళైతే నేను చెప్పిన ఇప్పుడు చూపించే సైట్స్ బట్టి మీరు ప్రాక్టికల్ గా వెళ్ళొచ్చు. లేదు నాకు కొంచెం నేర్చుకొని బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాతే చేస్తాను అలాంటి మైండ్ సెట్ ఉంటే మీరు ఈ వెబ్ అప్లికేషన్ హ్యాకర్స్ హ్యాండ్ బుక్ కంప్లీట్ గా చదవండి. మీకు డబ్బులు ఉంటే మీరు కొనొచ్చు, లేదంటే జస్ట్ గూగుల్లో కూడా మీకు దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ బుక్ చదివారంటే మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మీరు ఒక వెబ్ అప్లికేషన్ హ్యాకర్ ఈజీగా అవ్వచ్చు. సో మీరు ఇనిషియల్ ఫేజ్ లో వెబ్ అప్లికేషన్ మీద ఫోకస్ చేయండి, దాని తర్వాత మొబైల్ అప్లికేషన్ మీద షిఫ్ట్ అవుదురు. నేను ఈ మొబైల్ అప్లికేషన్ మీద కూడా ఒక కంప్లీట్ సిరీస్ చేస్తాను. దాంట్లో మీరు మొబైల్ హ్యాకింగ్ ఎలా నేర్చుకోవచ్చు అనేది కూడా సింపుల్ గా ఎలాబొరేట్ చేస్తాను. ఈ వెబ్ అప్లికేషన్ అని కాదు, ఈ హ్యాకింగ్ ఫీల్డ్ లో ఉండే ప్రతి విషయం చాలా అంటే చాలా కాంప్లికేటెడ్. ఆ కాంప్లికేటెడ్ థింగ్స్ ని నేను వీలైనంత సింపుల్ గా నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మీకు సింప్లిఫైడ్ గా మీకు ఇస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఈజీగా నేర్చుకొని మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకొని బగ్ బౌంటీ చేసేదా లేదంటే మీ కెరియర్ ని ఇంప్రూవ్ చేసుకునేదానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను బగ్ బౌంటీ మెథడాలజీ ఎలా ఉండాలి, ఒక్కొక్క హ్యాకర్ ఎలా అప్రోచ్ అవుతారు అనే దాని గురించి డీటెయిల్ గా వీడియో చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మీ యొక్క వాల్యుయబుల్ కమెంట్స్ ని కమెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోవద్దు.